గల్లీ నుండి ఢిల్లీ దాకా మొత్తం భజన పరుల రాజ్యమే నడుస్తూ ఉంది. ఒక్కోసారి వీళ్ళ భజన గనుక చూస్తే అనిపిస్తది, స్వతంత్ర పోరాటాలు జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి గనుక ఈ విధంగానే భజన, బానిసత్వం చేసేవాళ్ళు కీలకమైన స్థానాల్లో ఉండి, ఇప్పటి నాయకుల్లాగా ఇప్పుడు కొందరిలాగా ఉండింటే అప్పుడు ఏమైపోయేది, దేశానికి స్వతంత్రం వచ్చేదా, సాధ్యమయ్యేదా అని. ఒక్కసారి భజనే సిగ్గుపడుతుంది, ఆ స్థాయిలో భజన. అసలు మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా దేశంలో ఈ స్థాయి భజన పరులు ఇంకో దగ్గర ఉండరేమో. సందర్భం ఉన్నా, సందర్భాలు లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా ఏం భజనలు రా బాబోయ్. ఇంకొక ఆయన ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో, ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటే లేనిపోయిన టైం వేస్ట్, తలనొప్పి వ్యవహారం. ఆయన గురించి చర్చగానే అనవసరమే అని చెప్పి నేను గట్టిగా ఫిక్స్ అయిపోయినాను కాబట్టి ఆయన గురించి ఎందుకు. కానీ విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్యలో ఈ లిస్టులో బాగానే పోటీ పడుతూ ఉన్నట్టున్నారు, దూసుకొని వస్తూ ఉన్నట్టున్నారు ఈ లిస్టులో. బహుశా రాజకీయాలను లేక ఎక్కువ సమయం కూడా దొరుకుతుందేమో విజయసాయి రెడ్డి గారికి, తెలియదు. కానీ భజన విషయంలో ఏంది సార్, మీరు కూడా మామూలుగా పోటీ పడడం లేదు కదా. తాజాగా విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేసిన తర్వాత అదే అనిపించింది. ఏమంట, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలకు ముందులో మంత్రివర్గ విస్తరణ జరగచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతూ ఉన్నాయట. ఈ క్రమంలో అమిత్ షా గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు అని చెప్పి కొన్ని మీడియా రిపోర్ట్ చేస్తూ ఉందట. ఉప ప్రధాని ఇవ్వచ్చు అని చెప్పి కొన్ని మీడియాలు అంటే విశ్లేషిస్తూ ఉన్నాయట. ఆ మేరకు వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారట. ఎక్కడైనా ఉప ప్రధానిగా ప్రకటించిన తర్వాత శుభాకాంక్షలు చెప్పారు అని అంటే ఓకే, ఫైన్, ఏం పర్వాలేదు. కానీ విజయసాయి రెడ్డి గారు ఈ వార్తల ఆధారంగానే ఒక ట్వీట్ వేసేసి, ఆ ట్వీట్ కూడా ఏంది, అమిత్ షా గారికి ఉప ముఖ్యమంత్రి అంటే గౌరవం, దేశం అసలు మరో దగ్గరికి వెళ్తుంది, ఆయన నాయకత్వ పటిమ, ఆయన అడ్మినిస్ట్రేషను, ఆయన తోపు తురుము అసలు మామూలు పొగడ్త కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధానిగా ఉన్నారు, డిప్యూటీ పీఎంగా. ఆ స్థానంలో ఇప్పుడు అమిత్ షా గారు వచ్చారు అంటే అంతకు మించిన ఆనందం ఇంకేమీ ఉండదు. ఈ వార్తలు నిజమైతే ఇండియా దిశ మారిపోయినట్లు. ఎందుకు ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉంటే దిశ మారలేదా? మారుతుంది. జనరల్గా ఉప ప్రధాని ఏంటంటే ఏం దిశ మారుతుందో తెలియదు మనకు. నేను అదే అంటూ ఉన్నాను. ఉప ప్రధాని వచ్చిన తర్వాత పొగడట్లే, వస్తాదేమో అనే వార్తల ఆధారంగా చేసుకొని ఆల్రెడీ ఇంకా పొగడడం మొదలెట్టేశారు. వామ్మో, ఆ పదాలు వాడడం కూడా ఈ స్థాయిలో. బహుశా ఏమైనా విజయసాయి రెడ్డి గారికి బీజేపీలోకి వెళ్ళాలనే ఆలోచన ఉండి, ఒకవేళ అమిత్ షా గారు కనుక ఉప ప్రధాని అయితే, ఆయన ఏమైనా నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి ప్రధాన అభ్యర్థిగా రేస్లోకి వస్తే, మరి విజయసాయి రెడ్డి గారికి ఇంకేమైనా ఈజీ యాక్సెస్, ఈజీ ఎంట్రీలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో తెలియదు. రాకముందే ఒకటెత్తు ఉన్నారు, వస్తుందో లేదో తెలియదు. అసలు మన ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ ముఖ్యంగా బీజేపీని, కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యులు అంటే ఇంకా నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని అనుకోండి. వీళ్ళను పొగడ్తల్లో మొత్తం దేశంలో కనుక ఓ గొప్ప భజన పరులు అని చెప్పి ఏదైనా కాంపిటీషన్ పెడితే ఆంధ్రప్రదేశ్లో టాప్ 5లో ఒక రెండు ర్యాంకులు అయితే గ్యారంటీ. ఇంక 3వ ర్యాంక్ అంటే ఆలోచించాలి, కానీ ఒక 2-3 ర్యాంకులు అయితే గ్యారంటీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి అవి టాప్ ర్యాంకులు. మిగిలిన దేశమంతా ఇంకా టాప్ 5 అనుకుంటే దేశమంతా మిగిలిన 2 ప్లేసులు ఉంటాయేమో. మన దగ్గర అయితే ఇంకా టాప్ 2-3 మనోళ్ళే ఉంటారు భజన చేయడంలో మాత్రం. అలాగని కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయంటే ఏమీ లే. కానీ పొగడ్తలు మాత్రం ఒకరిని మించి మరొకరు పోటీకి పడి పొగడతాలు అనకూడదు. దీన్ని భజన, బాబోయ్ భజన.